జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అంటే ఇది కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్య పోటీ ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ గా మన సునీతమ్మ వాళ్ళ భర్త చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇక్కడ బస్తీలలో దాదాపు 10 ఏళ్ల నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిడు కాబట్టి దాంతో బీఆర్ఎస్ గెలుస్తుంది. కాంగ్రెస్ ఏం అధికారంలోకి ఏం అడ్డగోళ్ళు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందే తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. ఒకటి ఏదో ఏదో ఫ్రీ బస్ పెట్టిరు తప్ప అటు ఫ్రీ బస్ పెట్టిరు, ఆడియోలోకి పెట్టిరు, మొగోళ్ళ దగ్గర వసూలు చేస్తారు. వాళ్ళు చేసింది ఏం లేదు. రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు అన్నాడు, అందులో రైతులను నట్టేయడం ఉంచిండు. రైతులు అయితే గోస పడుతారు, ఎప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ వస్తుందని ఎదురు చూస్తారు. ఎందుకంటే యూరియా కోసం ఎంతోమంది రైతులు మేము చూస్తున్నాం రోడ్ల మీద, చాలా తిండి లేక రోడ్ల మీద ఒక్క యూరియా సంచి కోసం రాత్రి పగలు ఎదురు చూసిన దినాలు నిజంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతకుముందు కూడా ఎన్నడూ ఇట్లా జరగలే. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళు కమిషన్లు పంచుకునులు తప్ప వాళ్ళు ఎక్కడ ఏమొస్తుంది, ఏ కమిషన్లు వస్తాయి, మంత్రులు గవ్వే తప్ప రాష్ట్రం అభివృద్ధి మీద ఏం వాళ్ళకేం పట్టు లేదు. రేవంత్ రెడ్డి అన్నాడు మినిస్టర్ చేసినోడు కాదు. ఆయనకు రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలన్నా ఆయనకు అసలే సోయి కూడా లేదు రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ప్రజలందరూ విసిగిపోయారు. ఇప్పటికే కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ళు భారతదేశంలోనే ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందింది. అటువంటిది ఇప్పుడు రియల్ ఎస్టేట్ చూస్తే మొత్తం కుప్పగూలిపోయింది. గరీబోళ్ళ ఇళ్ళని మొత్తం బుల్డోజర్తో గులగొడతారు. అదే ఉన్నోని ఏమో పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి కానీ వాళ్ళ తమ్ము తిరుపతి రెడ్డి వాళ్ళ జోలికి పోతలేరు. పాపం అమాయకుల ఇండ్లు గులగొట్టి పైశాచిక ఆనందం పొందుతారు వాళ్ళు. నిజంగా ఇది ఇంత దరిద్రమైన ఒక 2 ఏళ్లలో భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత 2 సంవత్సరాలలో మొత్తం ఫెయిల్ అయిన గవర్నమెంట్ ఎక్కడ లేదు, ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. అందుకోసమే ఇక్కడ కూడా దాదాపు గెలుపు కంపల్సరీ. నువ్వు ఏ ఇల్లు, మేము కూడా ఇల్లు తిరుగుతున్నాం, గెలుపు కంపల్సరీ.